మేడం ఈ మధ్య కాలంలో చూస్తే ఆడవారిలో అనిమియా రక్తహీనత ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. ఎందుకు లేడీస్ లో ఈ ప్రాబ్లం ఉండడానికి గల కారణం? ఐరన్ డెఫిషియన్సీ, రక్తహీనత, ఐరన్ డెఫిషియన్సీ, అనేమియా ఉండటానికి కారణాలు చాలా ఉండొచ్చు. వన్ ఇస్ బికాస్ ఆడవాళ్ళకి పీరియడ్స్ అవుతుంటాయి రెగ్యులర్ గా. సో హెవీ బ్లీడింగ్స్ అవుతుంది వాళ్ళు. కొంతమంది ఆడవాళ్ళకి చాలా ఎక్కువ అవుతుంటుంది, అంటే ఆల్మోస్ట్ 5, 6, 7 ప్యాడ్స్ కన్నా ఎక్కువ సార్లు వాడాల్సి వస్తుంటుంది. అంత ఓవర్ బ్లీడింగ్ అవుతున్నప్పుడు అనేమియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్ వచ్చి ఇంటేక్ తక్కువ ఉండొచ్చు. ఇంటేక్ అంటే కనుక చాలా మంది ఆడవాళ్ళు ఏంటంటే ముందు మగవాళ్ళకి పెట్టాలి, సంతానానికి పెట్టుకోవాలి, వాళ్ళు నెగ్లెక్ట్ చేసుకుంటారు. నెగ్లెక్ట్ చేసుకునేటప్పుడు సరిగ్గా ఆహారం సరిగ్గా తీసుకోకపోవటం వల్ల కూడా ఐరన్ డెఫిషియన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. థర్డ్ వచ్చి గట్ ఇష్యూస్, అంటే ఇంకా ఒకవేళ కనుక డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా లేదనుకోండి, ఐరన్ అబ్సార్ప్షన్ సరిగ్గా అవ్వదు. ఐరన్ అబ్సార్ప్షన్ సరిగ్గా కాకపోతే కూడా మీకు ఐరన్ డెఫిషియన్సీ అనేమియా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫోర్త్ వచ్చి మన గట్ బ్యాక్టీరియా మనకి B12, B6 సింథసిస్ దగ్గరికి హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే విటమిన్ B12, B6. ఈ విటమిన్ B12, B6 కూడా మన యొక్క హిమోగ్లోబిన్ లెవెల్స్ మెయింటెనెన్స్ కి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ గట్ బ్యాక్టీరియాని డిస్టర్బ్ చేసేవి లైక్ గట్ ఇష్యూస్, ఓవర్ మెడికేషన్స్ అండ్ ఇతర ఫుడ్ ఐటమ్స్ తీసుకునే ఇతర ఫుడ్ ఐటమ్స్ అంటే కనుక బాగా హెవీ మైదా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి ఈ గట్ బ్యాక్టీరియా డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వాటి వల్ల కూడా ఐరన్ డెఫిషియన్సీ అనేమియా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో వీటికి హోమియోపతిలో రూట్ కాజ్ అనాలిసిస్ అవుతుందంటే అది ఎందువల్ల వాళ్ళకి డెఫిషియన్సీ ఉంది, ఎందువల్ల అనేమియా ఉంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఓవర్ బ్లీడింగ్ వల్ల ఉందనుకోండి, ఓవర్ బ్లీడింగ్ ఎందుకు అవుతున్నది వాళ్ళకి, అది PCOD వలన, యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ వలన, లేదా ఇతర హార్మోన్ ఇంబ్యాలెన్స్ వలన, దీనివల్ల అవుతుంది ఓవర్ బ్లీడింగ్. అది అట్లా కారణాలు కనుక్కొని రూట్ కాజ్ ని అడ్రస్ చేస్తాం. రూట్ కాజ్ అడ్రస్ చేసినప్పుడు మీ ప్రాబ్లమ్స్ అనేది 100% సాల్వ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. లేదా ఇంకా సప్లిమెంట్స్ తీసుకోవచ్చు, కానీ బాడీకి సప్లిమెంట్స్ తీసుకుంటున్నప్పుడు బాడీ న్యాచురల్ అబ్సార్ప్షన్ తగ్గుతూ ఉంటుంది. అంటే రూట్ కాజ్ ఎప్పటికీ అట్లానే ఉంటుంది. సో రూట్ కాజ్ అడ్రస్ అవ్వకపోవడం వల్ల మీ బ్లడ్ లో హిమోగ్లోబిన్ లెవెల్స్ నార్మల్ ఉండొచ్చు, కానీ బాడీ ఐరన్ చూసుకున్నా, సీరం ఐరన్ చూసుకున్నా, ఫెరిటిన్ లెవెల్స్ చూసుకున్నా కూడా తక్కువ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అందుకని రూట్ కాజ్ ట్రీట్మెంట్ కావాల్సి వస్తుంది వాటికి. అండ్ రూట్ కాజ్ ట్రీట్మెంట్ కి హోమియోపతి ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. వన్ మోర్, అసలు హోమియోపతి గురించి ఒకసారి, అలాగే డాక్టర్ కేర్ హోమియోపతి గురించి ఒకసారి చెప్పండి. అసలు డాక్టర్ కేర్ హోమియోపతి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, అంటే ఓన్లీ సిటీ అయినా ఇంకెక్కడెక్కడ ఉన్నాయి? అసలు హోమియోపతి గురించి డాక్టర్ కేర్ హోమియోపతి. డాక్టర్ కేర్ హోమియోపతి సుమారు 53 బ్రాంచెస్ ఉన్నాయండి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో. ఆంధ్రలో ప్రతి డిస్ట్రిక్ట్ లో ఉంది. ఆల్మోస్ట్ వైజాగ్ లో 2 బ్రాంచ్లు, కాకినాడ, రాజమండ్రి, అమలాపురం, ఏలూరు, భీమవరం, విజయవాడ, గుంటూరు, ఇట్లాగా నెల్లూరు. అండ్ తెలంగాణలో హైదరాబాద్ లో ఆల్మోస్ట్ 8 బ్రాంచెస్ ఉన్నాయి. చెన్నైలో ఉంది, బెంగళూరులో ఉంది మా బ్రాంచ్లో, విజయవాడలో ఉంది. డాక్టర్ కేర్ హోమియోపతిలో కంప్లీట్లీ కాన్స్టిట్యూషనల్ హోమియోపతిక్ సిస్టమ్ ద్వారానే ట్రీట్మెంట్స్ అవుతుంటాయి. కాన్స్టిట్యూషన్ అంటే కనుక మనిషి మేకప్ ఎట్లా ఉంటుంది, వాళ్ళ ఫిజికల్ మేకప్ ఎట్లా ఉంటుంది, మెంటల్ మేకప్ ఎట్లా ఉంటుంది, వాళ్ళు సొసైటీ తోటి ఎట్లా రియాక్షన్ ఉంటుంది, ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా రియాక్షన్ ఉంటుంది, వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంటుంది, వాళ్ళ లైక్స్ డిస్లైక్స్, వాళ్ళ స్లీప్ ఎట్లా ఉంటుంది, నిద్ర ఎట్లా ఉంటుంది, వాళ్ళ బాడీ న్యాచురల్ డిశ్చార్జెస్ ఎట్లా ఉంటాయి, అంటే యూరిన్ అవుట్పుట్ కానీ మోషన్ ఎట్లా అవుతుంది, ఇవన్నీ కనుక్కొని ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ లోకి చూసుకుంటాం. ఎందుకంటే ఇద్దరు మనుషులు ఒక్కటే ప్రాబ్లం తోటి వచ్చినా కూడా ఇద్దరి రియాక్షన్స్ సపరేట్గా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు అమ్మాయిలు థైరాయిడ్ కోసం వచ్చారు. ఒక అమ్మాయికి కోపం చిరాకు ఎక్కువ ఉండొచ్చు, ఒక అమ్మాయి సెన్సిటివ్ ఉంటే ఏడుపు ఎక్కువ ఉండొచ్చు, చిన్న వాటికి ఏడ్చేయటం. ఇద్దరు గుణాలు వేరే, ఇద్దరికి ఒక్కటే మెడిసిన్ పడదు కదా. సో ఇద్దరికి ఆ సిమ్టమ్స్ బేస్డ్ మీదకి ట్రీట్మెంట్ ఇస్తాం. దట్ ఈస్ హౌ డాక్టర్ కేర్ హోమియోపతి వర్క్స్. అండ్ డాక్టర్ కేర్ హోమియోపతి సుమారుగా ఆల్మోస్ట్ 20 years అబౌవ్ వీ బిన్ సర్వింగ్ many patients. హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉంది హోమియోపతిక్ ట్రీట్మెంట్ లో. మోర్ దెన్ 90% కేసెస్ మాకు సక్సెస్ఫుల్ రిజల్ట్స్ ఉన్నాయి. అండ్ మీ చేరుబాటులోనే ఉన్నాయి. సో ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఎటువంటి ఆరోగ్యమైన సమస్యలు ఉన్నా కూడా మీరు మా దగ్గరలోనే డాక్టర్ కేర్ హోమియోపతి బ్రాంచ్ ని అప్రోచ్ అవ్వండి. ఏ ప్రాబ్లం కైనా కూడా సొల్యూషన్ దొరుకుతుంది.